నయం మీ శిష్యుడు అని చెప్పుకోవడం మేము విన్నాం. నయం మీ శిష్యుడు అనే ఒక సందర్భంలో మీరు చెప్పడం మేము విన్నాం. సో మరి నయంకి మీకు కొంచెం శిష్యుడు అన్నప్పుడు కొంచెం ఆ ర్యాప్ ఉంటుంది ఇద్దరికి మాటలు. మీరు శిష్యుడు అన్నప్పుడు ఒక గురువు అయి ఉండి అరే నువ్వు ఏమి మొత్తం అంత కబ్జాలు పెడుతున్నావు, జనాలను చంపుతున్నావు, అది కరెక్టేనా అని ఎప్పుడన్నా అడిగినరా మీరు? తప్పనిసరి అర్థం. నయం నాకు ఎప్పుడు శిష్యుడు రాడికల్ నయం చరిత్ర ఏంటి తెలుసా? 1990, 92, 93, 94 ఆ ప్రాంతంలో చదివే రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘంలో అధ్యక్షుడు, రాడికల్ విద్యార్థి సంఘంలో క్రియాశీలక కార్యకర్త. అప్పుడు నేను మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు, మండల కమిషన్ ఉద్యమాలకు పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాం. అట్లాంటి సందర్భంలో భువనగిరి నుంచి ఆయన జనాన్ని తీసుకొని మీటింగ్లకు, ఉద్యమ కార్యక్రమాలకు వచ్చేవారు. ఆయన నా స్పీచ్ తోటి, నాయకత్వ లక్షణాలతోటి, ఆఫీసర్లను బెదిరించే ధైర్య సాహసాలను చూసి శిష్యుడిగా మారిపోయారు. లీడర్ అంటే ఆయన వేదికల మీద అనేది వీరన్న, నయము, అలాంటి సంతోష్ రెడ్డి మావోయిస్టుల అగ్రనాయకుడు. నాయకుడు అంటే కృష్ణయ్య లేక ఉండాలి. ధైర్య సాహసాలు, అనుచిత పరిస్థితిని బట్టి మోడు చేసే విధానము, పరిస్థితిని బట్టి ప్రవర్తించే విధానము అట్లా ఉండాలి. తెగనీయుడు, సమస్య పరిష్కారం చేస్తానని ప్రశంసించేవారు. అప్పుడు నయం రాడికల్ ఉన్నప్పుడు నా శిష్యుడు. అట్లా శిష్యుడికి ఉండే. ఆ తర్వాత మరో శిష్యుడు ఈదన్న ఉండే. ఆ శిష్యుడి గురించి చెప్పండి సార్, మాకు ఆ శిష్యుడి గురించి కావాలి ఫస్ట్. మరి ఆ విధంగా ఆయన శిష్యుడి కింద మారిండు, మీరేమో అసలు ఒక రూపాయి ఒకరి దగ్గర ఆశించకుండా మీరు అన్నారు నాకు మనసు ఒప్పదు ఫస్ట్ ఓవర్ నన్న పైసలు అడగనీకి అని. అలాంటి మీకు శిష్యుడు ఎందుకు అట్లా ఉన్నాడు మరి? అంటే శిష్యుడు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఎక్కడ జోక్యం చేసుకోరు. అయినప్పటికీ కూడా నయంకు 2-3 సందర్భాల్లో ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను, నయం నువ్వు మనుషులను చంపడం, నువ్వు ఇట్లా ప్రవర్తించడం, అత్యాచారం, ఆయన అత్యాచారం చేయలేదు కానీ దుర్మార్గ పనులు అన్నీ మానుకోవాలి అని. ఆయన ఏమన్నాడు, అన్నా నేను ఎవరిని చంపుతలేను, నన్ను చంపాలని ప్రయత్నం చేసేటోళ్ళకే నేను వ్యతిరేకంగా పోతాను, అంతేగాని నాకు నేను ఎవరినన్నా చంపినట్టు ఉన్నదా? నాకు హాని చేస్తాడు, నాకు చంపుతాడు అనుకున్నప్పుడే నేను అరికట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి. రెండవది, నేను ఇంకోటి కూడా చెప్పాను, నువ్వు మావోయిస్టులకి వచ్చావు, మావోయిస్టులకు వ్యతిరేకంగా నువ్వు పోతున్నావు. మావోయిస్టులు పేద వర్గాల గురించి పోరాడిన వాళ్ళు. ఈరోజు పేదల గొంతు చైతన్యం వచ్చిందంటే కమ్యూనిస్టులు, నక్సలైట్ల వల్ల వచ్చింది. వాళ్ళ సిద్ధాంతపరంగా మనం ఏకీభవించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే గొప్ప కార్యక్రమం, వాళ్ళు చేసే త్యాగాలు, వాళ్ళ భార్య, పిల్లలు వదిలిపెట్టి నువ్వు వాళ్ళు చేస్తున్నారు, నువ్వు వాళ్ళకు వ్యతిరేకంగా పోవాలంటే పోనని చెప్పాను. ఆయన కలిసేదే రేరుగా, ఎప్పుడో ఒకసారి వచ్చిండు. ఎప్పుడన్నా వస్తే ఆయన మనుషులు వచ్చి ఫోన్లలో మాట్లాడుతుండే, అది కూడా చాలా రేరుగా, 2-3 సందర్భాలు. నేను చెప్పినప్పుడల్లా మంచి విషయాలు, నువ్వు జనజీవన శ్రాంతికి రా, ఇవన్నీ బంద్ చేయి, నువ్వు లీడర్గా, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, 4 మంచి ముచ్చట్లు చెప్పేవని. కానీ ఆయన ఎప్పుడు కూడా. రెండవది, ఆయనతోటి అందరూ లబ్ధి పొందారు. నేను అవకాశం ఇస్తే కూడా తీసుకోలే. ఆయన 200 కోట్లు నీకు ఇస్తా, పార్టీ పెట్టు, పత్రిక పెట్టు, ఛానల్ పెట్టు, ఇది ప్రైమరీ అమౌంట్. రెండవది, బ్యాగులు మోసులు లేదు, బ్యాగులు తెచ్చుడు లేదు, అవి ఒక ఇంట్లో ఉంటాయి, డంపు, ఆ ఇంట్లో నీకు ఒక కీస్ ఇస్తా, ఆ ఇల్లు కూడా నువ్వు ఎవరి పేరు చెప్తే అలా పేరు మీద చేస్తానా, నువ్వు ఇప్పుడు డబ్బులతోటి సఫర్ అవుతుంటావు ఎప్పటికీ, కాబట్టి అని అన్నాడు. ఆయన నేను డబ్బులు తీసుకోనని చెప్పాను. డైరెక్ట్ చెప్పలేదు, ఇదిగా మాట్లాడదాం, అదిగా మాట్లాడదాం అంటే ఆయనకు అర్థమైంది. ఆయన శిష్యుని దారన్నట, ఏమరా అన్న 200 కోట్లు ఇస్తాంటే కూడా తీసుకోవడం లేదంటే ఆయన మనసొప్పుతలేనట్టుంది. ఆయన మొదలైన నిబద్ధత, నిజాయితీగా పోరాడే అంకితభావం ఉన్న వ్యక్తి, దైవభక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి, ధర్మం, సత్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి తీసుకోకపోవచ్చు అన్న, మనం అడుగుడెందుకు అని అన్నాడు. అంతట్లనే ఆ తక్కువ షార్ట్ పీరియడ్లోనే చనిపోయాడు. సో మరి ఎప్పుడు మీది ఏదైతే అజెండా ఉందో దానిపైన చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.